నేటి రాశి ఫలాలు. మిథున రాశి వారి రోజు దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది, కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మిథున రాశి వారికి కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఇక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనాన్ని పొందుతారు. ఇక నూతన కార్యక్రమాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో ఆశించిన లాభాలను అందుకుంటారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి అందరి ప్రశంసలను పొందుతారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు ఆర్థిక ప్రయోజనాలు అధికంగా లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక వివాహ సంబంధ చర్చలలో సఫలత అనేది ఏర్పడుతుంది. బంధుమిత్రులతో సఖ్యత అనేది ఉంది. వారితో కలిసి విహారయాత్రలు చేస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ఇక నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. అలాగే మిథున రాశి వారికి ఈరోజు ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు మిథున రాశి వారు స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు అధిక లాభాలను అందుకుంటారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలు కూడా లాభాలను అందుకుంటారు. ఇక ఆధ్యాత్మికత అనేది పెరుగుతుంది. ఇక మిథున రాశి వారికి ఈరోజు ప్రముఖుల పరిచయాల వలన లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు అనూహ్యంగా కాంట్రాక్టులను చేజిక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. అలాగే మిథున రాశి వారు ఎవరైతే విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. ఎవరైతే స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకుంటున్నారో వారికి అనుకూలమైన పరిస్థితులు అనేవి గోచరిస్తున్నవి. ఇక మిథున రాశి వారి రోజు రుణాలను తీర్చగలుగుతారు. అలాగే ఎవరైతే లోన్స్ కోసం అప్లై చేస్తారో వారికి లోన్స్ లభించే అవకాశం అత్యధికంగా కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఈరోజు మిథున రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు అయితే కనబడుతుంది. యత్నకార్య సిద్ధి అనేది కనబడుతుంది. కాబట్టి ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు. ఇక కుటుంబ సభ్యులతో విభేదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి తొలగిపోతాయి. ఇక స్థిరాస్తి వివాదాలు కూడా పరిష్కరించుకోగలుగుతారు. ఇక ఈ చాలా కాలంగా ఎదుర్కొంటున్న సమస్యల నుండి గట్టెక్కుతారు. ఇక ఈరోజు కొన్ని వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ఇక ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో తమ సమర్థతను నిరూపించుకుంటారు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో అనూహ్యంగా పెట్టుబడులంది ఉత్సాహంగా అడుగు ముందుకు వేస్తారు. ఇక సాంకేతిక నిపుణులకు పారిశ్రామిక రంగాల వారికి ఊహించని పిలుపు అనేది రావచ్చు. విద్యార్థులకు సాంకేతిక విద్య అవకాశాలనేవి లభిస్తాయి. ముఖ్యంగా మిథున రాశిలోని మహిళలకి కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం అనేది లభిస్తుంది. ఇక మిథున రాశి వారికి రోజు అదృష్ట రంగులు పసుపు మరియు ఎరుపు, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.